కర్ణాటక కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి వీళ్ళ అంబిషన్ ఇది అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ అట్లనే మాట్లాడుతూ ఉంటాడు. అలాగే వాళ్ళ అనునయులైనటువంటి వాళ్ళ రాష్ట్రాల్లోని నాయకులు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఈ మొన్నటికి మొన్న ఏం జరిగింది అంటే గణేష్ విసర్జన్ నాడు 7th ఆ రోజు మాండ్యా జిల్లా మద్దూరులో వినాయకుడి నిమజ్జనం మీద రాళ్ళు వేయటం జరిగింది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు. ఇంకొకటి ఎంత దిగజారిపోయిన పరిస్థితి ఏర్పడింది కర్ణాటకలో అంటే ఒక మసీదు ముందు నుంచి వినాయకుడి నిమజ్జనాన్ని తీసుకువెళ్లే కార్యక్రమం జరగకూడదు, అక్కడ పాటలు వేయకూడదు అని చెప్పేసి నిబంధనలు పెట్టారు. సో వీళ్ళు విసర్జనకు వెళ్తున్న సమయంలో వాళ్ళ మీద రాళ్ళు వేయటం జరిగింది, దేవుడి మీద అలాగే భక్తుల మీద అందరి మీద కూడా, అంటే ఆ ఉత్సవం మీద రాళ్ళు వేయటం జరిగింది. సో అక్కడ కొంత కాంట్రవర్సీ ఏర్పడింది. సరే పోలీసులు ఏదో కంట్రోల్ చేసినట్టుగా కనిపించింది. సో మరి ఓవరాల్గా అసలు ఒక మసీదు ముందు నుంచి గణేష్ నిమజ్జనం జరుగుద్దంటే ఇదేమన్నా పాకిస్తానా లేదా బంగ్లాదేశ్లో బతుకుతున్నారా, ఏ దేశం ఇది, ఎవరున్నారు ఇక్కడ మరి అనేది కాంగ్రెస్ పార్టీ ఏమని అనుకుంటా ఉంది. కర్ణాటక మరి కంప్లీట్గా పాకిస్తాన్లోకో బంగ్లాదేశ్లోకో కల్పేసుకుందాం అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా, మరి ఏం జరుగుతూ ఉందనేది అర్థం కావట్లేదు. అటువంటి నియమాలు ఎవడన్నా పెట్టినప్పుడు తీసుకుపోయి లోపటేయాలి, కానీ అది మానేసేసి అక్కడ గణేష్ విసర్జన్ మసీద్ ముందు నుంచి పోవద్దు, అక్కడ మైకులు పెట్టొద్దు అని చెప్పేసి ఒక మతానికి ఒత్తాసు పడటం అనేది ఒక ప్రభుత్వ విధానం ఏ విధంగా అయింది, ఏ విధంగా రాజ్యాంగం చెప్పిన దాన్ని వీళ్ళు అతిక్రమిస్తూ ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. మరి అక్కడ ప్రజాపాలన జరుగుతుందా లేదా మత పరిపాలన జరుగుతుందా కర్ణాటకలో అర్థం కావట్లేదు. సో సరే ఫైనల్గా వీళ్ళ కుట్రలు వీళ్ళు జరిగినాయి, రాళ్ళు వేయటం జరిగింది, కొంత అశాంతి ఏర్పడిపోయింది. కాకపోతే ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఒక యూనిటీ కనిపించింది. అక్కడ ఏమైందంటే ఒక హిందూ సమూహాలు దాదాపుగా 20,000 మంది అక్కడ సమూహంగా వచ్చి గణేష్ విసర్జన చేశారు. సో మరి 20,000 మంది అక్కడ గుమిగూడుతుంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే అక్కడ ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. ఎవరిని ప్రొవోక్ చేస్తూ ఉన్నారు అంటే రాళ్ళు వేసినప్పుడేమో ప్రొవోక్ కాదు, నిమజ్జనం చేసుకుంటుంటే ప్రొవోక్. నిమజ్జనం చేయడానికి వచ్చిన 20,000 మంది 3 కిలోమీటర్ల వరకు ఒక ర్యాలీ లాగా తీస్తూ నిమజ్జనం చేసుకున్నారు. ఆ ర్యాలీలో ఎవరి మీద రాళ్ళే లేదు, ఎవరిని తిట్టలేదు. సో వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వచ్చి నిమజ్జన కార్యక్రమం చేసుకున్నారు, అలాగే హిందూ సత్తాన్ని చాటుకున్నారు. ప్రశాంతంగానే జరిగిందంతా, ఎవరి మీద రాళ్ళు వేయటం అయితే జరగల. మరి ఇది ప్రొవోక్ అయినప్పుడు మరి రాళ్ళు వేసినప్పుడు ప్రొవోక్ కాదా? ఈ మాట్లాడుతున్న సన్నాసులందరూ అరే హిందువులందరూ సమూహంగా వచ్చి వాళ్ళు ఒక ర్యాలీ లాగా తీసుకుంటూ పండగను చేసుకున్నప్పుడు మరి వీళ్ళ మీద రాళ్ళు వేసినప్పుడు ప్రొవోక్ కాదని అనుకునే స్థాయికి దిగజారిపోయింది ఆ కర్ణాటక ప్రభుత్వం, అర్థం కావట్లేదు. సో ఓవరాల్గా అయితే అక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజలు అయితే డెఫినెట్గా చెంపపెట్టుగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు భవిష్యత్తు మీకు ఎలా ఉంటుందో చూపించారు. ఒక 3 కిలోమీటర్ల ర్యాలీ హిందువులు 20,000 మంది కలిసి తీశారు అంటే కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాలి నెక్స్ట్ వీళ్ళు పదవిలో ఉన్నారు అక్కడ. మరి అలాంటి పరిస్థితి ఏర్పడే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎందుకు తెచ్చుకుంటా ఉంది అంటే ఏదన్నా కానీ ఈ హిందువుల దేశాన్ని లేదా హిందువులందరినీ మత మార్పిడి చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా, లేదంటే రాజ్యంలో హిందువులు ప్రశాంతంగా ఉండొద్దని చూస్తూ ఉన్నారా అంటే రాజ్యాంగ ఉల్లంఘన చేసే ప్రభుత్వాలు పర్టికులర్ ఏర్పడతా ఉన్నాయి. మరి వీళ్ళని ఎవరెందుకు కంట్రోల్ చేయటం అనేది అర్థం కావట్లేదు. తాత్కాలికంగా పాలిటిక్స్ ప్లే చేయడానికి బీజేపీ రెడీగా ఉంటుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పనే ఉంది, వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా చేయడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా వాళ్ళ నాయకుడు మొన్నటికి మొన్న ఒక నాయకుడు మాట్లాడితే ఏమని చెప్తా ఉంటే బంగ్లాదేశ్లో జరిగింది, నేపాల్లో జరిగింది, భారతదేశంలో జరగకూడదు అంటే జరగకూడదన్న కామెంట్ అసలు ఎందుకు వస్తూ ఉంది? భారతదేశంలో అలాంటి పరిస్థితులు ఏర్పడవు, భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఎందుకు ఊహించుకుంటా ఉన్నారు? అలాంటి పరిస్థితి మరి రాహుల్ గాంధీ ఊహించుకుంటున్నాడా, అలాగే అఖిలేష్ యాదవ్ అనుచరులు ఊహించుకుంటున్నారా అనేది తెలియదు. ఓవరాల్గా చూసినప్పుడైతే కొంతమంది దుర్మార్గపు వ్యవస్థ ఏం చేస్తుందంటే మన దేశం కూడా అల్లోకల్లోలం కావాలనే కలలు కంటా ఉన్నారు. అది సాధ్యం కాని పని. భారతదేశ సిస్టమే చాలా క్రమ పద్ధతిలో ఉంటుంది. సో ఎంతసేపు ఒరిజినల్ చెప్పాలంటే హిందూ సమాజం ఎప్పుడూ శత్రుత్వాలకు కానీ ఆ యుద్ధాలకు కానీ ఆ హింసకు కానీ వీళ్ళు ముందుకెళ్ళరు. కాకపోతే దీన్ని విమర్శించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒకటి చూపించి వీళ్ళ మీద చేస్తూ ఉంటారు. మనం ఎవరిని అరువు తెచ్చుకొని జీవించటం లేదు, మనం ఎక్కడి నుంచి అరువు వచ్చి జీవించటం లేదు. కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా హిందూ మతాన్ని అవమానించడం చేస్తూ ఉన్నారు. అలాగే అలాంటి బంగ్లాదేశ్ నేపాల్లో జరిగిన సంఘటనలు ఇక్కడ జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మరి ప్రజలు గుణపాఠం నేర్పితే కానీ భారతదేశ భవిష్యత్తు ఉండదు. అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.